హాయ్ ఫ్రెండ్స్, మీకు కూడా తెలుసా? చాలామందికి అయ్యప్ప శబరికొండ ఎక్కాక ఇంటికి అయ్యప్ప ప్రసాదం తీసుకొస్తారు కదా, ఒక డబ్బాలో బయట అయ్యప్ప కూర్చొన్నట్టు ఇట్లా పెట్టుకుంటారు కదా. ఆ యొక్క ప్రసాదాన్ని అయితే బ్లూ కలర్ బాక్స్ తెస్తారు కదా మీరు. ఆ ఒక్క ప్రసాదం దేంతో చేస్తారో చాలామందికి తెలియదు. నేను పోయినసారి మాల వేసుకొని శబరెక్కాను కదా, అప్పుడు నేను 18 మెట్లు ఎక్కుతుంటే నేను ఒకటి ఫోకస్ చేశాను. అక్కడ దూరంగా అయ్యప్ప ప్రసాదం చేయడం నా కళ్ళతో నేను చూశాను అనమాట, 18 మెట్లు ఎక్కేటప్పుడు. సో అది నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. దాన్ని దేంతో తయారు చేస్తారంటే అది మనకు చాలా బలం ఇస్తుంది. ఆ ఫ్రూట్ ఏంటంటే మనకు చాలా బలాన్ని ఇస్తుంది. అండ్ అది తింటే మనకి ఎంత ఫీవర్ ఉన్నా, ఎంత టెన్షన్స్ ఉన్నా, ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ టెన్షన్స్ ఉన్నా కానీ టిక్కుమని ఎగిరిపోతాయి. ఆ ఫ్రూట్ పేరు ఏంటంటే నేను చెప్పేస్తానులే ఇంకా. అదే మన ఖర్జూరం. ఆ ఖర్జూరంతోనే బ్లాక్ లయన్ డేట్స్తో చేస్తారు అయ్యప్ప ప్రసాదం. మా ఫ్రెండ్ కూడా తెచ్చింది, అప్పుడు నేను తిన్నాను. ఖర్జూరం బాగా అంటుంది, ఖర్జూరం తోలు కూడా నాకు కనిపించింది. సో మీకు కూడా అయ్యప్ప స్వామి ప్రసాదం దేంతో చేస్తారో తెలుసా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.